ప్రధాని నరేంద్ర మోదీ అంటే దేశంలో ఎంతమంది అభిమానిస్తారో అంతకంటే ఎక్కువ వ్యతిరేకించేవారున్నారు. అది ఆయన విధానాల ప్రకారం. కానీ పరిపాలనా పరంగా ఇప్పుడు ఆయనను అభిమానించేవారు ఎక్కువగా ఉన్నారు. 10 ఏళ్ల పాటు ఆయన ట్యాక్సుల పేరుతో దోచుకున్నారని విమర్శలు ఉన్నా ఇప్పుడు మాత్రం ఆయన ఇస్తోన్న వరాలు మాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వాత పెట్టి వెన్నపూస్తున్నారని సెటైర్లు వినిపిస్తున్నా ఇతరులు ఉంటే అది కూడా చేయరని నమ్ముతున్నారు. అందుకే మోదీ ఇప్పుడు అందరికీ, ముఖ్యంగా మధ్యతరగతికి బాగా నచ్చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ప్రజలకు ఆర్థికంగా మేలు చేసేవి కావటమే దీనికి కారణం. మోదీ తీసుకున్న నిర్ణయాల్లో మధ్యతరగతి అందరినీ మెప్పించిన అంశం ఆదాయపు పన్ను 12 లక్షల వరకు లేకుండా చేయటం. గత ఏడాది మార్చి వరకు ఓ మాదిరిగా సంపాదించేవారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. ఎలా చూసినా ఏడాదికి 40,000 రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ 40,000 మిగులుతున్నాయి. 12 లక్షల వరకు ట్యాక్స్ లేదు. మన దేశంలో 1,00,000 దాటిన జీతగాళ్లు 10% కూడా ఉండరు. అంటే 90% జీతాలు తీసుకునే ఉద్యోగులందరినీ మోదీ సంతోషపెట్టారు. ఒక్కొక్కరికి సగటున 1,00,000 ఆదాయపు పన్ను మిగిలేలా చేయగలిగారు. అంతకంటే సంతోషం ఏముంటుంది? మోదీ పదవి చేపట్టిన తర్వాత 10 ఏళ్ల వరకు ఆదాయపు పన్ను రిలీఫ్ చాలా అంటే చాలా తక్కువగా ఇస్తూ వచ్చారు. కానీ ఒక్కసారిగా సీన్ మార్చేశారు. ఇక జీఎస్టీ రేషనలైజేషన్ చేయటం వల్ల సాధారణ మధ్యతరగతి ప్రజలు బాగా లబ్ధి పొందుతారు. నిత్యావసర వస్తువుల ధరలు ఎంతో కొంత దిగి వస్తాయి. చేసుకునే సేవింగ్స్ పెరుగుతాయి. ఇల్లు, కారు లాంటి తమ కోరికను తీర్చుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది. అటు ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా మిగిల్చిన డబ్బులు, ఇటు జీఎస్టీ సడలింపుల ద్వారా మిగిలే ఆదాయం మధ్యతరగతికి ఎంతో విలువైనవి. ఇవి వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సాధారణంగా రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల ప్రయోజనాల కోసం రిలీఫ్లు ఇస్తూ ఉంటారు. కానీ మోదీ ఎలాంటి ఎన్నికలు లేకపోయినా మధ్యతరగతిని కరుణించారు. పన్నుల మీద పన్నులు అని ప్రజలు అసహనం చెందకుండా చాలా వేగంగా నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పన్ను స్వామ్యం పెరిగిపోయిందని ప్రజల్లో అసహనం పెరుగుతున్న సూచనలు వచ్చినప్పుడే మోదీ ఈ నిర్ణయాలు తీసుకున్నారు. భారతదేశంలో పన్నులు కట్టేవాడిని దోచుకొని దేశాన్ని నడిపిస్తారు. పథకాలు ఇస్తారు. రాజకీయ నేతలు జల్సాలు చేస్తారు. ప్యాలెస్లు కట్టుకుంటారు. అడ్డగోలు సంపాదన చేసుకుంటారు. కానీ ఆ భారమంతా పడేది ట్యాక్స్ పేయర్లపైనే. ఓవైపు సంపాదించుకుంటే పన్ను కట్టాలి, ఖర్చు పెట్టుకుంటే పన్ను కట్టాలి, చివరికి అప్పు చేసినా పన్ను కట్టాలి. ఇలాంటి సమయంలో మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఏర్పడాల్సిన అసహనం కాస్త ఆయనపై అభిమానంగా మారుతుందనటంలో సందేహం లేదు. మోదీ అందుకే మాస్టర్ క్లాస్ రాజకీయ నాయకుడయ్యారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.